ఎస్. సో మిగతా మీ ప్యానల్ మీతో ఉన్న సహచరులు కూడా చెప్తూ ఉన్నారు సార్. సో ఇది నాన్ ఎస్కలేటివ్ మెజర్గా దీన్ని చూడాలని. నిన్నటి వరకు మనం చాలా మాట్లాడాం. సో ఏ స్ట్రాటజీ భారత్ ఉపయోగించబోతోంది, ఇది కేవలం చర్చలకి సమావేశాలకే పరిమితం ఉంటుందా, సో ఇది గతంలో ఉన్న భారతేనా అన్నదానికి ఈరోజు ఒక సమాధానం వచ్చింది. నాట్ ఓన్లీ టు ఆర్ ఫెలో ఇండియన్స్ బట్ టు ద ఎంటైర్ వరల్డ్. సో దిస్ ఈజ్ లేటెస్ట్ ఇండియా, ఒక ఆధునిక భారతదేశం, అత్యాధునిక భారతదేశం, వేర్ వీ హ్యావ్ నౌ 4.5 gen వెపన్స్. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ రిటాలియేషనో లేకపోతే ఏదైనా దుస్సాహసం చేస్తే గనక పాకిస్తాన్ ఊహించలేని ఒక యాక్షన్ ఉండబోతుంది అనే ఒక భరోసా ఈరోజు భారత పౌరులకి ఇచ్చింది అనుకోవచ్చా? శ్రీనివాసరావు గారు. జై హింద్, జై భారత్, భారత్ మాతా కి జై. We are very grateful to our Prime Minister and the Indian Armed Forces that they have avenged the Pahalgam massacre of innocent tourists. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కూడా మంచి పేరు పెట్టారు. ఎందుకంటే వాళ్ళ నుదుటి కుంకుమని తురిపేసిన వాళ్ళని బుద్ధి చెప్పడానికి, వాళ్ళని చంపడానికి ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఎ రైట్ నేమ్ చోజన్. మన దగ్గర ఇంటెలిజెన్స్ ద్వారా we have got the details of which are the targets, which are the locations of the terrorist camps. వాళ్ళు ఈ మధ్య మన గత 10-15 రోజుల్లో కొన్ని క్యాంప్స్ని వెకేట్ చేశాము, వేరే దగ్గరికి తీసుకెళ్ళాము అని వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేసుకున్నారు. కానీ మన ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఉండడం వలన సెలెక్షన్ ఆఫ్ టార్గెట్ వాజ్ వెరీ అప్రోప్రియేట్ బై అవర్ ఆర్మ్ ఫోర్సెస్. దాన్ని టార్గెట్ చేసింది కూడా మంచి విధంలో చేశారు అర్ధరాత్రి పూట. ఇట్ ఈస్ ద లెసన్ టు పాకిస్తాన్ నాట్ టు ఎస్కలేట్ ఇట్. ఇన్ కేస్ దే ఎస్కలేట్, దే విల్ హ్యావ్ టు ఫేస్ ది wrath of the Indian Defence Forces and the Indian public. అందువలన వాళ్ళు ఎస్కలేట్ చెయ్యరని అనుకుంటున్నాం. ఒకవేళ ఎస్కలేట్ చేస్తే దానికి మనం సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి ఏ లెవెల్కి తీసుకువెళ్ళినా కూడా దానికి అప్రోప్రియేట్ రెస్పాన్స్ ఇవ్వగలము. Srinivasaravu garu, on this point, like I want to ask a question, I want to get the clarity to the viewers. మనం చూసుకున్నట్టయితే కనుక 1971 తర్వాత సో ఇలాంటి ఒక ఆపరేషన్ అభ్యాస్ అనే ఒక ఎక్సర్సైజ్ చేసిన ఇది లేదు. సో వీ హ్యావెంట్ విట్నెస్డ్. అఫ్ కోర్స్ యూక్రెయిన్ లేదంటే తరచూ యుద్ధాల్లో ఉండే దేశాలు ఈ సైరన్ మోగితే ఎలాంటి చర్యలు తీసుకుంటాం, సో ఎక్కడెక్కడ ఉండాలి అనేది వాళ్ళకి అలవాటైన అంశం. బట్ మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఆర్ వి రెడీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్? ఎందుకంటే మన భారతదేశం ఈ రోజు కూడా ఇంతకుముందు జగన్మోహన్ రాజు గారు చెప్పినట్టుగా దిస్ ఇస్ నాట్ యాక్ట్ ఆఫ్ వార్ వాట్ వీ డిడ్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ డిమాలిషన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ. సో వేరాజ్ పాకిస్తాన్ ఇస్ సేయింగ్ దట్ దిస్ ఇస్ యాక్ట్ ఆఫ్ వార్. ఒకవేళ వాళ్ళు దాడి చేసినట్టయితే కనుక మన సివిలియన్స్ పైన కూడా చేయడానికి వాళ్ళు వెనకాడరు, అన్లైక్ ఇండియా. అలాంటి పరిస్థితుల్లో హౌ ఆర్ వి ప్రిపేర్డ్? సో ఇప్పుడు వార్ మొదలైంది లేదు అనేది దట్స్ ఏ సెమాంటిక్స్. ఎందుకంటే ఎంత టైంలో వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఎప్పుడు రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అవుతారా కారా అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ రియాక్ట్ అయితే మనం కొట్టడానికి రెడీగా ఉన్నాం. యుద్ధానికి ఎప్పుడైతే మనం ప్రిపరేషన్స్ మొదలు పెట్టామో, యుద్ధం మన మీద వస్తే ఏం చేయాలి అనేది దానికి సంసిద్ధత మన భారత ప్రధాని ఆదేశాలు ఇచ్చారు, దానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు యుద్ధం మనం అంటున్నాం యుద్ధం కాదు, యుద్ధచర్య కాదు అని. కానీ వాళ్ళేమో వాటర్ని ఆపినప్పుడే యుద్ధచర్య అన్నారు. అది వేరే విషయం. అది యుద్ధమా కాదా అనేది దట్ ఈస్ ఓన్లీ సెమాంటిక్స్. వాళ్ళు రిటాలియేట్ చేస్తారా, రిటాలియేట్ చేస్తే ఎస్కలేట్ అవుతుందా, ఏ వరకు ఎస్కలేట్ అవుతుంది, మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది, దానికి అన్ని రకాలుగా మన సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎస్కలేషన్ చేయడమా వద్దా అనేది పాకిస్తాన్ నిర్ణయించాలి. దేనికైనా మనం సిద్ధం. వండర్ఫుల్ సార్.